రండి ఏమన్నా మాట్లాడతాను. కామ్రేడ్స్ మన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. కామ్రేడ్స్ ఎవరైనా మాట్లాడతారు. జనరేషన్ అది డెమోక్రసీ తీసుకొని మాట్లాడతాం. సత్యనారాయణ టి సత్యనారాయణ ఫోటో. నెక్స్ట్ సురేష్ ధోని సురేష్ నిరంజన్ పవన్ ఉన్నాను ఒక నిమిషం. నిలబడి జర దేకా భాయ్ శివ కష్టజీవి శివ నెక్స్ట్ వెంకట సుబ్బయ్య చంద్రవర ప్రసాద్ తెలుసు టీ సత్యనారాయణ అనేది లాస్ట్లో వచ్చింది కింద ఉంటుంది ఫస్ట్ బాగా తెలియదు ఆయన బాగా చేసిన కాబట్టి బాగా చేయాలి ఎవరు రామచంద్ర ఇంకా మంది తీసుకుంటాను. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక స్టూవర్ట్ దొంగలని ఎలా రాస్తారండి? సర్వీస్ చేస్తున్నారు, ఏమో మీ ఇంట్లో దొంగతనం చేస్తారా, ఏమో మీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారా? ఎట్లా రాస్తారండి స్టూవర్పురం దొంగలని? ఒక దొంగతో పోలుస్తారు. నువ్వు దండరిచ్చిపోయినా నువ్వు అన్నం తింటున్నావు కడుపుకు. నేను డైరెక్ట్ అడుగుతున్నాను, కడుపుకు అన్నం తినడం ఏమిటో రాయాలి. ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు, ఎదురుగా వాళ్ళ మధ్య వచ్చి వాళ్ళే చెక్కులు ఇస్తున్నారు. ఓన్లీ మీడియేటర్ గా పనిచేస్తున్నారు. ఆ పిల్లడు దొంగతో పోలుస్తావా? తెలివి ఉందా నీకు? మీరు మీ మనస్సాక్షిగా ఆలోచించాలా? మీరు ఒక సర్వీస్ చేసేవాడు ఎవరు ఇట్లా ముందుకు రాడు. మీ దగ్గర కళ్ళ ముందని ఇష్టం వచ్చే సోషల్ మీడియాలో రాసి ఇష్టం వచ్చే పేపర్ రాయడం తప్పు. మరి తిరిగి మా మీదనే మళ్ళా బ్లేమ్ చేస్తారు, పోయి ఎస్పీకి కంప్లైంట్ చేస్తారు. ఏమో మీ ఇల్లు దొంగతనం చేస్తామా? ఏనాడో వచ్చి మీకేమైనా డబ్బులు అయినారా? దుర్భాష ఎందుకు ఇట్లా రాస్తారు? మనస్సాక్షి పెట్టుకొని రాయాలా, ఇష్టం వచ్చేది రాయడం కాదు. చెక్కులు పంచుతున్నాడా? ట్రాన్స్పరెన్సీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది. దానికి ఎట్లా దొంగలైతే అది స్టోర్ రూమ్ దొంగలంట. పోలీసు వాళ్ళు ఇదేస్తున్నారు. పోలీసు ఎవరు ఎట్లా రాస్తున్నారు? ఎవరు తెలివి లేదా వాళ్ళకి? స్టోర్ రూమ్ దొంగలేంది, మీరు విలేకరులు లేంది, తెలివి ఉందే వాళ్ళు ఒకరు రాస్తున్నారు. రాసేటప్పుడు కొంచెమన్నా మనస్సాక్షి ఉండాలి కదా. ఇష్టం వచ్చేది రాయడం ఏంది? బ్లాక్ మెయిల్ రాజకీయమా ఇది? చాలా తప్పు సోదరా. ఇప్పటికైనా మీరు మారండి, పద్ధతులు మార్చుకోండి, లేకుంటే భవిష్యత్తులో బాగా ఇబ్బంది పడతారు. ముందుగా అందరికీ నమస్కారం. నాతోటి సహచర మిత్రులు, సీనియర్లు చాలా మంది వచ్చారు. అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా గోల రాజేశన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఉస్మాన్ గారు ఇప్పుడు చెప్పినారు, దాదాపు 4 నెలల నుంచి అంటే నా ఆధ్వర్యంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపిస్తున్నారు. అందుకు గోల రాజన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే రాజేశన్న ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పినట్టు కౌలు రైతులకు బొంద తుఫాన్లో నష్టపోయిన రైతుల్ని ఆదుకున్నాం. అదేవిధంగా
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే ప్రతి నెల దీర్ఘకాలిక అంటే ప్రతి నెల మందులు వాడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి నెల పేద మధ్యతరగతి బడుగు వర్గాలు వారు ఈ టాబ్లెట్ కొనాలంటే ఇబ్బంది గురవుతున్నటువంటి నేపథ్యంలో రాయచన్న గారు తన వంతు సాయంగా ముందుకు వచ్చి ప్రతి నెల 2,000 రూపాయలు అందజేస్తున్నారు. ఆ విధంగా ఇప్పటికీ 3 విడతలు అయిపోయింది. ఇంకా జనాలు పెరిగినారు. దాన్ని మేము 2 విడతలు చేసి 2 టీంలు తయారు చేసి 1 విడతకి ఆల్రెడీ ఇచ్చేసాము. ఇంకో టీం కూడా అందజేయనున్నాము. అదేవిధంగా నిరుద్యోగులు ఎప్పుడైతే 2022 డిగ్రీ పూర్తి చేసుకొని ఉంటారో వారిని గుర్తించి ఇంకా వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి ఏదైనా సొంత ఖర్చుల కోసము నిరుద్యోగంగా ఉన్నందువల్ల వారికి 2,000 రూపాయలు అందజేస్తున్నాము. తర్వాత ముఖ్యంగా చూసుకుంటే విలేకరులు అంటే రిపోర్టర్లు చాలా మంది చాలా విధాలుగా మనం సమాచారం చేరవేస్తూ సమాజానికి ప్రభుత్వానికి ఇటు సమాజానికి మధ్య వారధిగా ఉన్నటువంటి విలేకరులు ఎంతో కష్ట నష్టాలు వ్యయ ప్రయాసాలు గురి అవుతూ కూడా ఒకవైపు తమ కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు సమాజ హితం కోసం తమ వంతు బాధ్యతగా అంటే అహర్నిశలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన కార్యక్రమాలు అయితే ఆగవు. మన హెడ్ ఆఫీసులకు మనం ఇవ్వాల్సిన కార్యక్రమాలు అయితే కంపల్సరీ అడుగుతూనే ఉంటారు, మనం ఇస్తూనే ఉంటున్నాం. ఇలాంటి నేపథ్యంలో తన వంతు సాయంగా విలేకరులను గుర్తించి 2 నెలలకు ఒకసారి 3,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని అన్న అనుకోవడము, అది ఆచరణలో పెట్టాలనుకోవడము చాలా సంతోషం ఈ అంశానికి సంబంధించి. అయితే ఇంకా మేము తొందరలోనే ఇంకా ఎన్నో పథకాలు చేయబోతున్నాము. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఒక్కొక్కరికి 1 బస్తా యూరియా, 1 బస్తా డిఏపి, 1 బస్తా అమోనియా కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాము. ముఖ్యంగా కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆలోచన అన్నగారి గతంలో నుంచి ఉంది, ఇప్పుడు ఆచరణలో పెట్టారు. ఇదే విధంగా మన విలేకరులకు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా పథకాలు కూడా ఇవ్వాలని కూడా ఆలోచన ఉంది. కాబట్టి ఇలాంటి పథకాలు మన నంద్యాల నియోజకవర్గ వాసులకైతే ఏమి, మన రిపోర్టర్లకైతే ఏమి అందరినీ గుర్తించి తన వంతు సాయంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు రాజేశన్న గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే గతంలో నుంచి కూడా విలేకరులను ఎవరు కూడా గుర్తించలేదు. గుర్తించిన ప్రభుత్వాలు తమ వంతు సాయం చేశారు. కానీ ఈ విధంగా ఆర్థిక సాయం చేయడం కూడా చాలా సంతోషకరం. రాజేశన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విచ్చేసిన మన కాంగ్రెస్ సోదరులకి నమస్కారాలు. ఉస్మాన్ భాష క్లియర్ గా చెప్పినాడు, మన నూరు భాష కూడా క్లియర్ చెప్పినారు. మళ్ళా పదసారి చెప్పకుండా విలేకరులను గుర్తించిన గోలరాజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కూడా రాజకీయ నాయకులు అయితేనేమి, ఇంకొక వర్గం అయితేనేమి పాత్రికేయుల యొక్క సేవలు ఉపయోగించుకుంటారనే కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి 1,00,000 కారణాలు చెప్తారు. ఇప్పుడు అవకాశం లేదు, మరోసారి అవకాశం లేదని చెప్పుకుని వస్తారు. కానీ మనమైతే గోలరాజు అడగలేదు. అడగకపోయినా కూడా పాత్రికేయుల పక్షాన్ని నిలబడి మొదటి విడతగా ఇప్పుడు 3,000 రూపాయలు అందిస్తున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన ఏం చేస్తున్నారో మనం పక్కన పెడితే సేవా కార్యక్రమాలను నంద్యాల ప్రాంత వాస్తవ్యుడిగా ఈ నంద్యాల పేరుకి ఏదో చేయాలన్న తపనతోనే ఆ విధంగా చెప్పాలని నాకు భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా సుపరిచితుడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే నేను చాలా సంవత్సరాలు నివాసం ఉన్నాను. చిన్న స్నేహితుడు కూడా అతను. బట్ నాకంటే చాలా చిన్నవాడు, మంచి స్నేహితుడు కూడా. బట్ కాకపోతే ఏమంటే